ఈ కంఠం కాడ గాలి బయట బహిర్కుంభకంలో జలాంధర బంధం వేస్తారు. గాలి అంతా బయటకు వదిలి ఈ దీన్ని ఇక్కడ ఆనిస్తే ఇంకా లోపలికి పోకుండా బయటికి రాకుండా జలాంధర బంధం బయటకు వదిలి లాక్ చేయటం, లేదు లోపలికి అంతర్కుంభకం చేసి లాక్ చేయటం, రెండు ఉన్నాయి. అయితే ఇవన్నీ మనం చేస్తే పడేవి కావు, ధ్యానం చేస్తే మూడు పడిపోతాయి. మూడు పడినప్పుడు ఖచ్చితంగా కనుక్కోవాలా, తెలుసుకోవాలా ఎందుకు నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్పుడు ప్రాణాయామం చేస్తే ఈ లాక్కులు ఓపెన్ అవుతాయి. చాలామందికి తేపులు వస్తున్నాయి, ఇక్కడ మంట పడుతుంది, వాళ్ళకి ఈ లాక్ పడిపోద్ది. నాకు కూడా ఎక్కువ ఇప్పుడు నీతో స్పీచ్ ఇస్తున్నా ఈ మాట ఎత్తితే లాక్ పడుతుంది. లలితా సహస్రనామం ఎక్కువ విన్నానా అట్లా పెడితే చాలు నాకు చక్కని మూలాధారం నుంచి ఎక్కడికి వచ్చి నిలబడదు, తేపు వచ్చేస్తుంది. తేపు వచ్చినప్పుడు లాక్ పడిపోద్ది. అది 2 రోజులు కూడా పోదు. అప్పుడు చంద్రస్వరాన్ని మనం కిందకి దింపామనుకో ఓపెన్ అయిపోద్ది. తేపులు వచ్చేవాళ్ళు చంద్రస్వరం విడిగా సూర్యస్వరం ఇది 5 నిమిషాలు అట్లా ఒక 20 నిమిషాలు చేసుకుంటే ఈ లాక్ ఓపెన్ అయిపోద్ది. ఈ లాక్ పడద్దు అందరికీ ధ్యానం చేసేవాళ్ళకి ఎక్కువ, మిడిల్గా మరీ ఓవర్గా చేసేవాళ్ళకి ఇది. ఈ లాక్ పడిన వాళ్ళకి తేపులు వచ్చేది, వడ్డాణ బంధనం పడిపోద్ది అందరికి ధ్యానం చేసేవాళ్ళకి ఎక్కువ. టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పడద్ది. శ్వాస పూర్తిగా తీసుకోకుండా టెన్షన్లో ఇట్లా బయట ఆలోచనలు, ఏదో వ్యాపారాలు, మనసంతా బయట ఆలోచనలు ఉన్నోడు దీన్ని మర్చిపోతాడు, దీన్ని పట్టించుకోడు. ఇది కట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు అందరికీ అదే, ఎక్కువ మందికి ఈ లాక్ పడుతుంది, తేపులు రావటం. అది ఉదయం పూట కానీ చంద్రస్వరం సూర్యస్వరం విడివిడిగా 5 నిమిషాలు మూలాధారం చేసుకుంటే లాక్కులు ఓపెన్ అయిపోతాయి. ఇది పడిందంటే తేపులు వస్తాయి, ప్రాణాయామం కింద చేస్తే ఓపెన్ అయ్యి మనమే తీసుకోవాలి లాక్కులు. ఈ అందరూ అడుగుతున్నారు ఫోన్లు చేసి, చెప్తుండే అందరికీ చంద్రస్వరం ఏది వచ్చినా మందులతో తగ్గదు ధ్యానం చేసేవాళ్ళకి, ఎక్కువ వద్ది. ప్రాణాయామంతో తగ్గద్ది ధ్యానం చేసేవాళ్ళకి.